ఇప్పుడు 3 పెళ్లిలు అంటే ఎలటోన్ లేని దూల మీకెందుకు? మీకంతటా మీరు చేసుకోరి, మిమ్మల్ని ఓడొద్దు అంటుండు. మీ పెళ్ళాలని అయితే చేసుకుంటలేడు కదా, మీకెందుకు అంత బాధ? అప్పట్లో రాజులు చేసుకోలేదా? ఇప్పుడు తిరుపతిలోనే వెంకటేశ్వర స్వామి ఎంత మందిని చేసుకుని 3 చేసుకుండు, ఆయన ఎందుకు చేసుకుండు మరి? సూపర్ అక్క నువ్వా, కృష్ణకాంత్ పార్క్ దగ్గర అక్క సూపర్ నువ్వు. ఇప్పుడు నిజమే చేసుకొని మీకెందుకు అని అంటున్నారు కదా, మీరు మాట్లాడిన దానికే నేను మాట్లాడుతున్నాను. మీ శ్రీవారు ఉంటారు కదా, మీ ఆయన ఇంకొక ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు, ఇలానే మాట్లాడతారా? సపోర్ట్ చేస్తారా? మీ అబ్బాయి ఉంటాడు, మీరు ఒక పెళ్లి చేస్తారు, మళ్ళీ ఇంకొకరిని తీసుకొని వచ్చి చేసుకుంటాడు, ఎవరిష్టం వాళ్ళదని చెప్తున్నావు కదా, మీకెందుకని అంటున్నా కదా, ఒప్పుకుంటావా? మీ పాప ఉంటుంది, ఒక పెళ్లి చేసుకుంటుంది, అతను నచ్చలేదు ఇంకొకరిని చేసుకుంటుంది, సపోర్ట్ చేస్తావా? అంటే అంత విశాల హృదయం ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయి కాదనలా, అందరినీ మీరు చేసుకోండి అని చెప్పడం ఏంది?